మీదే ఊరు? నీ పేరేంటి? మమత. భీమిలి. నా పేరు సీత. నాది ఊరే. నీ పక్కకొస్తానుండు. నువ్వుండేది సుంకరమెట్లోనా? అవును. అరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? వెళతాములే. ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం అంతే. మరి ఇక్కడెందుకు ఆపారు? గుడుంబేశ్వరి గుడి అది. గుడుంబేశ్వరి కటాక్షం లేకపోతే మనం ఈ అడవిని దాటి వెళ్ళలేము. ఈ ఊరి గ్రామ దేవత. అమ్మా గుడుంబేశ్వరి తల్లి, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించమ్మా. అమ్మా తల్లి, ఇప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అంతా నీ మాయ. ఎందుకు లేట్ అయింది? దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయినది స్వామి. సరే సరే, నేను దిగే అడవిదారి గురించి నీకు తెలుసు కదా? ఆ అడవిదారి గురించి అందరికీ బాగా తెలుసు కదా స్వామి. ఇంకెందుకు లేటు, తిప్పు చక్రాన్ని. టౌన్ కి వెళ్ళాలన్నా. బస్ ఆగదని నీకు తెలీదా? ఇప్పటికే చీకటి పడే టైం అయింది. ఆలోగా ఈ కారడో దాటేయాలి. రయ్య ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. మా బుర్రలు తినడానికనే వస్తారు. ఏంటి బాబు, ఇంత హడావుడిగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు పరీక్ష ఉందక్క. ఎక్కడా? విజయనగరంలో అక్క. ఏంటి మమత, ఎందుకు ఏదోలాగున్నావు? ఏం లేదు. పర్వాలేదులే, చెప్పు. రేపొద్దున నేను కోర్టులో ఉండకపోతే నా వసుంధర నాకు దక్కదు. వసుంధర అంటే నీ కూతురా? మీ ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను ఆయన విడిపోయాం. దీనికి లైసెన్స్ ఉందా భయ్యా? అంటే ఏందే? రే ఎదవా, ఉంది సమయ ఉంది కాబట్టే వేటాడుతున్నాం. చాలా బాగుంది. ఏ జంతువుల్ని వేటాడతారు మీరు? మేమా? నేను చెప్తా. కౌన్సో, ఎలుకలో, కుందేలు, ఇలా డేంజర్ లేనివన్నీ వేటాడతారు. ఇంకేం వేటాడమా? రేపు ఈ రూట్ లో రావాలా వద్దా? కూడా వేటాడతారు. ఇది బాగా డీప్ ఫారెస్టా? అంటే దట్టమైన అడవి అని అడుగుతున్నా. దట్టమైన అడవే దొరా. ఈ అడవిలో భయంకరమైన పిశాచాలు ఉంటాయి. భయంకరం అంటే? మా బామ్మ చెప్పేది ఈ అడవిలో పిశాచాలు అరుస్తాయని. నేను చాలా సార్లు విన్నాను. చీకటి పడితే చాలు లోపల నుంచి అరుపులు వినిపిస్తాయి. అంజయ్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నాడు? డ్రైవర్, బస్ ఆపండి. మీకే చెప్పేది, బస్ ఆపండి. సింగా, వెంటనే బండి ఆపు. 100 సార్లు చెప్పినా మీ ఎవరికి అర్థం కాదే. త్వరగా తీసుకో. అంజయ్య, వాడికి నీళ్లు తాగించు, కొంచెం తేరుకుంటాడు.